హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని జిల్లాలలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలనైతే విడుదల చేస్తుందండి. ఆల్రెడీ చాలా జిల్లాలలో కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వ విభాగంలో ఈ ఉద్యోగాలు 15,000 వరకు అయితే శాలరీ ఉందండి. 10th ప్లస్ ఇంటర్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశం అయితే ఉందండి. పరీక్ష లేదండి, ఎలాంటి ఫీజు కూడా ఉండదు. మెరిట్ ఆధారంగా మీకైతే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈరోజు ఏ జిల్లాలో విడుదలైంది అనే అంశాన్ని అయితే చూద్దామండి. అన్ని జిల్లాల్లో కూడా విడుదలయ్యాయండి, ఆల్మోస్ట్ విడుదలవుతున్నాయి. మరి ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన వివరాలు అయితే మనం చూద్దాం ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క జిల్లా పేరును మీరు కనుక కామెంట్ రూపంలో తెలిసినట్లయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా ఆ జిల్లా గురించి చెప్తాను. ఎందుకంటే అన్ని జిల్లాలో కూడా మనకు విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా? లేచకుండా వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సూపరింటెండెంట్ వారి కార్యాలయము ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నుంచి విడుదల కావడం జరిగింది. విద్యా వైద్య ఆరోగ్య సంచాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారము దిగువ ఉదాహరించిన ఖాళీలు కాంట్రాక్ట్ మరియు పొరుగు సేవల ద్వారా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సూపరింటెండెంట్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు వారు కోరడమైంది. మరి ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు, 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. కాంట్రాక్ట్ బేసిస్లో వీరినైతే తీసుకోబోతున్నారు. 28,000 జీతం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. మరి 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ ఇన్ ఇంటర్మీడియట్లో బ్యాచిలర్ ఫార్మసీ అంటే బీఫామ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. దీనికి కాంట్రాక్ట్ బేసిస్లో 28 రూపాయల జీతము. నెక్స్ట్, ఆప్టోమెట్రిక్ చేసిన వారికి అండి ఇవి బ్యాచిలర్స్ పాస్డ్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుందండి. 21,500 జీతము. నెక్స్ట్, రిఫ్రాక్షనిస్ట్. ఇందులో మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఎంపీసీ బైపీసీ అభ్యర్థులు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. విత్ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అండి. యాక్చువల్గా ఇది రిఫ్రాక్షనిస్ట్ విత్ హూ హ్యాజ్ అండర్గోన్ ద ట్రైనింగ్ అంటూ మనకైతే తెలియజేశారు. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years ట్రైనింగ్ చేసి ఉండాలట అండి. 21,500 జీతము. నెక్స్ట్, స్పీచ్ థెరపిస్ట్ మస్ట్ పాస్ అ డిగ్రీ బీఎస్సీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా? డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఉండాలి. సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 21,500 అవుట్సోర్సింగ్ జాబ్స్. ఈసీజీ టెక్నీషియన్ అండి. దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి. ఈసీజీ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 21,500. నెక్స్ట్ వన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్. దీనికి 12th పాస్ అయి ఉండాలండి. 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు 2 years డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ అనేటువంటి కోర్స్ అయితే చేసి ఉండాలి. 21,500 జీతము. రేడియోగ్రాఫర్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ 1 year సర్టిఫైడ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ చేసి ఉండాలండి. 21,500 జీతము. డార్క్ రూమ్ అసిస్టెంట్కి వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ డిఆర్ఏ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ దర్ ప్రిఫరెన్స్ షెల్ గివెన్ టు ద క్యాండిడేట్ అంటూ మనకు తెలియచేయాలండి. 18,500. నెక్స్ట్, డయాలసిస్ టెక్నీషియన్ అండి. 12th పాస్ ఉండాలి దీనికి కూడా. అండ్ 2 years డిప్లొమా చేసి ఉండాలండి డయాలసిస్ అనేటువంటి ఈ కోర్స్ పైన. ఓకే, 21,500. ఫీమేల్ నర్సింగ్ అండి. ఎఫ్ఎన్ఓ. దీనికి 10th పాస్ ఉంటే సరిపోతుంది, లేదా ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. 15,000 శాలరీ అయితే ఉంటుందండి. మరి పైన తెలిపిన ఉద్యోగాల భర్తీ కొరకు సంబంధించి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ఖచ్చితంగా జతపరచవలసిన ధ్రువపత్రాల వివరాలు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయంటూ తెలియజేశారండి. మరి ఇవి 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. 5 గంటల వరకు అయితే స్వీకరిస్తారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా త్వరపడండి. సొంత జిల్లాల వారు అప్లై అయితే చేయండి. వేరే జిల్లా వారు కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ మీ ఓన్ జిల్లాకే ప్రియారిటీ అయితే ఇస్తారండి కంపల్సరిగా. వారు ఫిల్అప్ కాకుంటే తర్వాత మిమ్మల్ని చూస్తారు కదా. కాబట్టి ఓన్ డిస్టిక్లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేయండి. రేపటితో లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే 2 days మాత్రమే ఉంది ఇంకా మనకి టైం. మరి అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దేనికి అప్లై చేస్తున్నాము, నేమ్ ఆఫ్ ది ఫాదర్. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది మదర్, నేమ్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ వైఫ్ ఒకవేళ మ్యారేజ్ అయితే,
జెండర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో ఇచ్చేయండి. ఏజ్, సోషల్ స్టేటస్ మీ యొక్క క్యాస్ట్, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్. ఇఫ్ ప్లీజ్ మెన్షన్ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీ యొక్క స్థానికతను నిర్ధారించేది ఇదే అండి. 4th to 10th వరకు డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. స్టడీ సర్టిఫికేట్ షుడ్ బి ఇంక్లోజ్డ్, అదర్వైజ్ క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ నాన్ లోకల్. అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని వీటితో పాటు జత చేసి పంపాలి అండి. అలా అయితేనే దీన్ని మిమ్మల్ని లోకల్గా ట్రీట్ చేస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి. సో ఇక్కడ కూడా ఈ పర్టికులర్ డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫీ పర్టిక్యులర్స్ అంటూ ఇక్కడ ఇచ్చారండి. బట్ మనకు ఫీ అయితే ఎంత అని ఇక్కడ మనకైతే మెన్షన్ చేయలేదు. బట్ ఫీ పర్టిక్యులర్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, గమనించాలి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎక్కడ కూడా మనకు ఫీ అనేది మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. బట్ అప్లికేషన్ ఫామ్లో మాత్రము ఫీ అని చెప్పేసి ఇచ్చారు. బట్ అదొక్కసారి కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకైతే నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి ఫీ గురించి. బట్ అప్లికేషన్ ఫామ్లో ఒక కాలం అలా ఉన్నట్టుంది. బట్ ఫీ అయితే లేదండి, నో ప్రాబ్లం, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ప్రీవియస్ నోటిఫికేషన్లలో కూడా అడగలేదు. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన నోటిఫికేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.